నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. పురుగుల అన్నం తిని విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్నం తినాలంటే విద్యార్థులు భయపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు నాణ్యమైన భోజనం పెట్టాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనంలో పురుగులొచ్చాయి. పురుగుల అన్నం తిని విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్నం తినాలంటే విద్యార్థులు భయపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు నాణ్యమైన భోజనం పెట్టాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వడ్డించే భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు అందరికీ చెప్పడం జరిగింది. అలాగే నాణ్యమైన భోజనం పెట్టండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకుని ఎవరు పట్టించుకోవట్లేదని తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సునీత, దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మిడ్ డే మీల్స్ ఏదైతే గత ప్రభుత్వం హయాంలో కొనసాగుతుందో దానికి ఇవాళ ఊట్లు పొడుస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బంది పెట్టే సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడ కూడా దీని పట్ల ఒక కమిటీ లేదు. అదేవిధంగా ఈ మిడ్ డే మీల్స్ అందుతున్న తీరుతెన్నులపైన ఈపాటికే జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. అరకొర వసతులతో చారు, పప్పు ఇవి నీళ్ల రూపంలో ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ ఎవరు కూడా మిడ్ డే మీల్స్ దాదాపుగా 4300 ప్రైమరీ హై స్కూళ్లలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మిడ్ డే మీల్స్ కొనసాగడం జరుగుతుంది. అయినా ఎక్కడ కూడా అధికారులు పర్యవేక్షణ చేస్తలేరు, పరిశీలిస్తలేరు. ఏదో తూతూ మంత్రంగా విద్యార్థులకు వడ్డించాలి కాబట్టి పెట్టాలి కాబట్టి పెట్టడం తప్ప కనీసం అక్కడ నూనె లేదు. అదేవిధంగా పౌష్టికారంతో కూడుకున్నటువంటి పప్పు దినుసులు, ఇతర సామాగ్రి ఒక మెనూ ఉండే గత ప్రభుత్వ హయాంలో. ఆ మెనూ ప్రకారం ఏ వారం ఏది వండాలి, నాణ్యత ఎంత ఉండాలి, ఏ ఆయిల్ ఎంత వేయాలి అనే అంశం పైన ఒక క్లియర్ కష్టంగా ఒక చార్టు ప్రతి హై స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో, అంగన్వాడీ సెంటర్లలో ప్రత్యక్షమయ్యేది. ఇప్పుడు ఆ దాఖలాలు ఎక్కడ కూడా ప్రతి నిత్యం ఒకటే వంటకం, చాలని వంటకం. అది కూడా దాదాపుగా విద్యార్థులకు కడుపు నిండా సరిపోయేంత భోజనం కూడా పెట్టిన సందర్భం లేదు. విద్యార్థులకు సగం కడుపుతో పస్తులుండి విద్యను అభ్యసించే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మొదటగా 9, 10వ తరగతికి పైలట్ ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అల్పాహారం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయంలో కేసీఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా లేదు. 10వ తరగతి, 9వ తరగతి విద్యార్థుల కోసం పర్టికులర్గా ఎదగాల్సిన పిల్లలు త్వరితగా ఎంత కడుపు నిండా ఉంటే మంచిగా చదువుకుంటారనే ఆలోచనతో దూరదృష్టితో గత ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టినటువంటి అల్పాహారం పూర్తి స్థాయిలో ఉంది. తాజాగా ఇటు నందిపేట మండలం, అదేవిధంగా హార్మూర్, అటువంటి అజ్గుల్ అనే గ్రామాలలో ఇదే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. అరకొర వసతుల్లో ఒకవైపు తాండవిస్తుంటే నాణ్యత లేని భోజనం, అందులో పురుగుల అన్నం రావడంతో విద్యార్థులు ఎవరు కూడా మిడ్ డే మీల్స్ చేయడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు
వరకు ప్రభుత్వం ఏర్పడిన కాడ నుంచి బిల్లులు మంజూరు చేయలేరు కాబట్టి మేము మానవతా దృక్పథంతో విద్యార్థులకు వండి వాస్తున్నాం తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదు. ఇప్పటి వరకు మా బిల్లులు మంజూరు చేయలేరని అటుపక్కన ఉన్నటువంటి ఎవరైతే మిడ్ డే మీల్స్ నిర్వాహకులు ఉంటారో వండి వాడుస్తారో వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. గత కొద్ది కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లును మంజూరు చేయాలని కలెక్టర్ కేంద్రం అదేవిధంగా డిఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేరని చెప్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ ఇది. గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి కోటగిరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఇదే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. విద్యార్థులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత హయాంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు. దాదాపు 1వ తరగతి ఉన్నట్టు విద్యార్థులు ఇవాళ 10వ తరగతి అయ్యారు. అది కేసీఆర్ హయాంలో పురుడు పోసుకున్నటువంటి ఈ మిడ్ డే మీల్స్ కు ఇప్పటి వరకు నాణ్యత లేని భోజనం వండించి వాడుకోవడం వల్ల విద్యార్థులు ఎవరు కూడా మిడ్ డే మీల్స్ చేసిన సందర్భం లేదు. దాదాపుగా ఇంటి నుంచి బాక్సులు తీసుకొచ్చి తింటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే యాజమాన్యానికి చెప్తే పట్టించుకునే పాపం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సునీత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.